కృష్ణుడు అశ్వత్థాముడిని హిట్ చేసిన తర్వాత సడెన్‌గా వైట్ హార్స్ వస్తుంది. నాకు ఆ వైట్ హార్స్ అంత సడెన్‌గా ఎందుకొచ్చిందో అర్థం గాలేదు. బట్ డౌట్ ఏంటంటే మన భైరవ చెప్పిన కెప్టెన్ స్టోరీ ఫేక్ అయ్యుండొచ్చు అని అంటున్నారు కొంతమంది. నాకైతే అది ఫేక్ కాదేమో అనుకుంటున్నా. ఎందుకంటే అక్కడ మానస్ కూడా తన బెటాలియన్‌ని యేసుకొని మరీ వచ్చేస్తాడు. మేబీ ఆ దారి యొక్క ఇన్ఫర్మేషన్ భైరవ ఇచ్చాడేమో అని అనుకుంటే మీరు పాలకూర ఫఫలో కాలేసారనే అర్థం. Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. బాక్స్ ఆఫీస్ దగ్గర 1100 కోట్లు కొల్లగొట్టిన తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి ప్రత్యక్షమయ్యింది 'కల్కి 2898 ఏడీ' మూవీ. సో ఇప్పుడు బుద్ధిగా మనం మూవీలో ఉండే హిడెన్ డీటెయిల్స్ కోసం మాట్లాడేసుకుందాం. యాక్చువల్లీ ఏంటంటే మూవీ రిలీజ్ అయిన 8 డేస్ తర్వాతే మూవీలో ఉండే ఇంపార్టెంట్ పాయింట్స్‌ని డీకోడ్ చేస్తూ ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోలో ఉండే ఏ ఒక్క పాయింట్ గురించి కూడా నేను ఈ వీడియోలో చెప్పను. ఆ వీడియో యొక్క లింక్‌ని ఎండ్ కార్డ్స్‌లోని, డిస్క్రిప్షన్‌లోని మెన్షన్ చేస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో చూతారో, లేదా ఆ వీడియో చూసిన తర్వాతే ఈ వీడియో చూతారో అనేది మీ ఇష్టం. బట్ 2 వీడియోస్‌ని చూడండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం దొరుకుద్దన్నమాట. అర్థమైందా మామ? సో, మూవీ స్టార్ట్ అవ్వటం కురుక్షేత్రంలో మేజర్ ఎపిసోడ్స్‌ని షార్ట్‌గా మనకి నేమ్ కార్డ్స్‌లో అయితే చూపిచ్చేశారు. కృష్ణుడు సారథిగా ఉన్న రథం మీద అర్జునుడు, మరణించిన భీష్ముడు, పద్మవ్యూహంలో ఇరుక్కున్న అభిమన్యుడు, శాపాల వల్ల మరణానికి దగ్గరలో ఉన్న కర్ణుడు, అశ్వత్థామ అతహ అన్న మాట వినగానే ఆయుధాన్ని విడిచిన ద్రోణాచార్యుడు, ఆయన శిరస్సును ఖండిస్తున్నటువంటి ధృష్టద్యుమ్నుడు, ఇలా ఫైనల్లీ పాండవ వంశం పూర్తిగా అంతమవ్వాలని అస్త్రాన్ని సంధించిన అశ్వత్థాముడు. ఇక్కడ మీరు ఈ డీటెయిల్‌ని గమనించారా? అశ్వత్థాముడు బ్రహ్మశీర్ష అస్త్రాన్ని ప్రయోగించక ముందు అక్కడ జెండాలు నార్మల్ ఎయిర్ స్పీడ్‌లోనే ఎగురుతూ ఉంటాయి. కానీ అస్త్ర ప్రయోగం అవ్వగానే ఆ జెండాలు ఎగిరే ఫోర్స్‌ని మనం గమనించొచ్చు. దిస్ ఇండికేట్స్ ద పవర్ అండ్ ఫోర్స్ ఆఫ్ బ్రహ్మశీర్ష అస్త్రం. ఆ తర్వాత అశ్వత్థాముడు అప్పుడే మొలిచిన ఒక మొక్క మీద కాలు వేస్తాడు. ఇది ఎలా ఇండికేట్ చేసినట్టుందంటే, ఇంకా పుట్టని ఒక పసికందు మీద అస్త్రాన్ని ప్రయోగించారు కదా అశ్వత్థాముడు. దాన్ని సింబాలిక్‌గా మనకి మొక్క రూపంలోని ఈ ఫ్రేమ్‌లో చూపించారనిపించింది. ఇంక తర్వాత కృష్ణుడు అశ్వత్థాముడిని హిట్ చేసిన తర్వాత సడెన్‌గా వైట్ హార్స్ వస్తుంది. నాకు ఆ వైట్ హార్స్ అంత సడెన్‌గా ఎందుకొచ్చిందో అర్థం గాలేదు. బట్ డౌట్ ఏంటంటే మన పురాణాల ప్రకారం కల్కి భగవానుడు తెల్లని గుర్రం మీద వస్తాడు అని జెప్తారు. అలా గుర్రం వచ్చిన తర్వాతే కృష్ణుడు తన తర్వాతి అవతారం కోసం అని చెప్పి వివరిస్తారు. మేబీ ఇలా ఆ రెఫరెన్స్‌నేమైనా ఇచ్చారనుకుంటా. ఆ తర్వాత యానిమేషన్‌లోని మనకి కలియుగం సిట్యుయేషన్ గురించి పూర్తిగా చూపిస్తారు కదా! మీరు గమనిస్తే ఆ యానిమేషన్ స్టార్టింగ్ అశ్వత్థాముడి రక్తపు బొట్టుతో స్టార్ట్ అయితే కన్నీళ్లతో ఎండ్ అవుతుంది. ఇంక తర్వాత మనకి కాశీకి వస్తున్నటువంటి వెహికల్‌ని చూపిస్తారు. అక్కడ ఫస్ట్ ఏంటంటే మనకి నియర్ బై ఫ్యాక్టరీస్‌ని లాంగ్ షాట్‌లో చూపిస్తారు. అక్కడ మళ్ళీ పెద్ద పెద్ద టన్నెల్స్ లాంటివి కూడా కనిపిస్తాయి. ఇదేంటంటే తెలుసు కదా! కొన్ని ఫ్యాక్టరీస్ అనేవి నది ఒడ్డున ఉంటాయి. పొల్యూటెడ్ మెటీరియల్ మొత్తం అలా నదిలోకి వదిలేస్తూ ఉంటారు. ఆల్సో వాళ్ళు కాశీ చేరుకున్న తర్వాత అక్కడ మనకి చాలా టెంపుల్స్‌ని కూడా చూపిస్తారు. డ్యామేజ్ అయ్యి ఉంటాయన్నమాట. అంటే కాశీలో చాలా టెంపుల్స్ ఉంటాయి కదా! ఇలా ఇండికేట్ చేసుంటారు. అండ్ ఈ టెంపుల్స్‌లో ఉండే ఒక టెంపుల్‌లోనే అశ్వత్థాముడు ఉండుండొచ్చు. ఇంకా వెహికల్‌లోని రోమి ఫస్ట్ రాయాని చూసి, "ఏంటి మీ అక్కాయా?" అని అడుగుతారు. అప్పుడు తన బ్రదర్ అనుకుంటా పక్కన బుడ్డోడున్నాడు గదా! తను చూసి షాక్ అవుతాడన్నమాట. "ఏంటి నా బ్రదర్ అమ్మాయా?" అని జెప్పి. ఇంకా కాశీకి రీచ్ అయిన తర్వాత 10,000 యూనిట్స్ ఇస్తారు అంటే, ఆ బుడ్డోడు తన బ్రదర్‌లో ఉన్న సిస్టర్‌ని అమ్మేసే ప్రయత్నం జేస్తాడు. ఇదేంటంటే కలియుగంలోని కలి ప్రభావం ఈవెన్ చిన్న పిల్లల్లో కూడా ఎక్కువగా ఉంటాది అని చూపించే ప్రయత్నం జేశారు. ఆల్సో కాశీ ఔట్‌స్కర్ట్స్‌లో కండిషన్ చాలా దారుణంగా ఉంటదనుకుంటా. లోపల సిటీతో కొంచెం పోల్చుకుంటే. ఇది మనం వెహికల్ కాశీ లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు గమనించొచ్చు. ఈవెన్ రెడ్ లైట్ ఏరియా టైప్ ఆఫ్ కండిషన్‌ని కూడా మనకి చూపిచ్చారు. అండ్ వెహికల్స్‌కి కూడా నంబర్ ప్లేట్స్ ఉంటాయి. దట్స్ రియల్లీ క్రేజీ డీటెయిల్ అనిపిచ్చింది. ఆల్సో కాశీలోని అంత్యక్రియలు చాలా ఫేమస్ అన్నమాట. అందుకే క్రిమిషన్ కోసం అని చెప్పి 500 యూనిట్స్ అని మెన్షన్ చేశారు. ఇది మనకి ట్రైలర్‌లో కూడా చూపిచ్చారనుకోండి. ఇంకా ఇక్కడ మన ఒంటి కన్ను రాక్షసుడు చైనా పీస్‌లాగా ఏదో తొండడం, ఎలకడం తింటూ ఉంటాడు. అంటే అక్కడ ఫుడ్ సరిగ్గా దొరకదు కదా! సో, దొరికిందే ఆహారం. అందుకే చైనా కల్చర్ కూడా అక్కడ బాగా స్ప్రెడ్ అయినట్టుంది. అక్కడ కూడా మన డామినేషన్ అంటావా? యాహ్!
కిక్కురా కిక్కు. నెక్స్ట్ రూమీ రాయాతో కలిసి ఒక అండర్ గ్రౌండ్ ఏరియాలోకి వెళ్తారు కదా! చూస్తే అది అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్‌లా అయితే ఉంది. మేబీ ప్రీవియస్‌గా అక్కడ ఒక అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ ఉండుంటది. ఎస్కిన్ వచ్చి కాంప్లెక్స్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత దాన్ని క్లోజ్ చేసేసుంటారు. ఇంకా హోలోగ్రామ్ వీడియో కాల్‌లోని ఉన్నప్పుడు వీరన్ సీరియస్‌గా మాట్లాడుతుంటే వెనక మాత్రం కైరా కామెడీ చేస్తూ రూమీకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. తర్వాత రూమీ వాళ్ళు దొరికిపోతారనుకోండి. కమాండర్ మానస్ మరియంతో ఎప్పటినుంచో ఏదో బాగా పరిచయం ఉన్నట్టుగానే మాట్లాడతాడు. మేబీ ప్రీవియస్‌గా వాళ్ళకి బాగా పరిచయం ఉండుండొచ్చు. ఇంకా మానస్ ఏంటంటే దివ్య క్యారెక్టర్‌ని చంపేసిన తర్వాత రూమీ కొంచెం సీరియస్‌గా కొన్ని నేమ్స్ చెప్తారన్నమాట. అహూరా మజాద్, రుద్ర చక్రిన్, సెకండ్ కమింగ్ వీళ్ళంతా ఏంటంటే డిఫరెంట్ రిలీజియన్స్‌లోని కల్కి యొక్క రాక కోసం వాళ్ళ వెర్షన్స్‌లో చెప్పబడిన వాళ్ళన్నమాట. లాస్ట్‌కి కల్కి పేరు చెప్తున్నప్పుడు షూట్ చేసి లేపేస్తారు. అండ్ నెక్స్ట్ భైరవ ఎంట్రీ. భైరవ రాగానే గ్లిచ్ టైప్‌లోని రెబెల్ స్టార్ అన్న ట్యాగ్ పడుతుంది. అది మాత్రం కొంచెం క్రేజీగా అనిపించింది. కానీ వచ్చి రాగానే భైరవ మాత్రం పడుకొని పోతాడన్నమాట. యాక్చువల్లీ బయట బుజ్జి భైరవ కోసం ఎలివేషన్‌లిస్తున్నప్పుడు నిజంగానే లోపల భైరవ పడుకొనుంటాడు. దానివల్లే భైరవాని నిద్ర లేపడానికని చెప్పి బుజ్జి సీట్ మీద నుంచి పుష్ చేస్తుంది బయటికి. ఇక్కడ మనం గమనించొచ్చు. ఇంక తర్వాత ల్యాబ్స్ పాప ఎంట్రీ. యాక్చువల్లీ మనం సమ్ 80 అని అంటున్నాం గానీ యాక్చువల్ నేమ్ ఏంటంటే ఎస్‌యుఎం80. ఈవెన్ తనకి హెల్ప్ చేసిన రెబెల్ కూడా తనని ఎం80 అని పిలుస్తుంది. సో, ఇట్స్ ఎస్‌యుఎం80. ఓకే. ఇంకా కాంప్లెక్స్ లోపల మనం జూసుకుంటే ఈ హ్యూమన్ ఎలివేటర్ ఉన్నాడు గదా! ఈ బడా బాడీకి ఎనర్జీ సోర్సు మన కౌన్సిలర్ బానీ యొక్క చేతికున్న రింగ్స్. దానివల్లే రింగ్స్‌తోని స్టాట్యూని టచ్ చేసినప్పుడు ఆ రింగ్స్ అనేవి మెరుస్తాయి. సోర్స్ వెళ్ళిన తర్వాత ఆ రింగ్స్ వెలగడం ఆగిపోతాయి. ఇంక టాప్‌లోని ఎస్కిన్ ఉన్న టెంపుల్ కూడా స్పెషల్లీ డిజైన్డ్ బై ఎస్కిన్ అనుకుంటా. ఈవెన్ లోపల హ్యూమన్ ఎవల్యూషన్ యొక్క స్కల్ప్చర్ అయితే మనకి కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ భైరవ చెప్పిన క్యాప్టెన్ స్టోరీ ఫేక్ అయ్యుండొచ్చు అని అంటున్నారు కొంతమంది. నాకైతే అది ఫేక్ కాదేమో అనుకుంటున్నా. ఎందుకంటే క్యాప్టెన్ షోల్డర్‌కున్నటువంటి ఆ టాటూని గమనించారా? కెప్టెన్ గుర్తుగా భైరవ తన షోల్డర్‌కి కూడా ఆ టాటూనయితే వేయించుకుంటాడన్నమాట. మరి చూడాలి నెక్స్ట్ పార్ట్‌లో కెప్టెన్ క్యారెక్టర్ లెంత్ ఎక్కువ ఉండేలా చూస్తానని జెప్పారు గదా! ఇంకా కాంప్లెక్స్ దగ్గర వర్కర్స్ గేట్ ఉంటది కదా! అక్కడ ఒక స్టాట్యూ ఉంటుంది. అదెలా ఉంటదంటే రిచ్ డామినేటింగ్ పూర్ అన్నట్టుగా. అండ్ అక్కడ అదే జరుగుతుంది కూడా. రిచ్ పీపుల్ కాంప్లెక్స్‌లో ఉంటే పూర్ పీపుల్ మాత్రం అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. అందుకే అది అలా వర్కర్స్ గేట్ దగ్గర పెట్టుండొచ్చు. అండ్ కాంప్లెక్స్‌లోకి వచ్చాక భైరవ రాక్సీని హగ్ చేసుకుంటాడు. వెంటనే రాక్సీ కూడా కొంచెం సిగ్గుపడతదనుకోండి. ఎందుకంటే అక్కడ భైరవ హోల్ హార్టెడ్‌గా రాక్సీని హగ్ చేసుకుంటాడు. అది ఫీల్ అవ్వగలిగింది రాక్సీ. ఇంకా తనకి కూడా భైరవ తనని మనస్ఫూర్తిగా లవ్ చేయడమే కావాలి గదా! సో, అందుకే అలా బ్లష్ అయ్యిందన్నమాట. మరి తర్వాతేటి మామ రాక్సీ క్యారెక్టరే కనిపించకుండా పోయింది అని అనుకుంటున్నారా? మ్యాటర్ ఏటంటే కాంప్లెక్స్‌లో పని చేయడానికెళ్తుంది గదా! మరి జాబ్ మానేసొస్తే యూనిట్స్ కట్ చేసిర్రు. ఇంక తర్వాత భైరవ, రాక్సీ కాంప్లెక్స్ టాప్ పొజిషన్‌కి వెళ్ళిపోతారు కదా! అక్కడ ఆరెంజ్ ట్రీస్ ఉన్నటువంటి ఒక గార్డెన్‌లోకి వెళ్తారు ఫస్ట్. భైరవ ఆ ఆరెంజ్‌ని డైరెక్ట్‌గా కొరికేస్తాడు. కనీసం ఎలా తినాలో కూడా తెలీదు. అంటే భైరవ మునుపెప్పుడు ఆరెంజ్‌ని తినుండకపోవచ్చు. ఆల్సో నది ఒడ్డుకొచ్చిన తర్వాత కూడా ఆ నేచర్ అండ్ ఫ్రెష్ ఎయిర్‌ని తను ఫీల్ అవుతూ ఉంటాడు. అది మనం క్లియర్‌గా తన ఫేస్‌లో గమనించొచ్చు. అండ్ నెక్స్ట్ కళ్ళు కొట్టుని ఎవరైనా ఇక్కడ గమనించారా? అంటే ట్విట్టర్‌లో దొరికింది నాకు ఈ డీటెయిలు. అందుకే చూపిస్తున్నాను. ఇంకా మన కౌన్సిలర్ బర్నీ రూమ్‌లో గాని మనం కనుక చూసుకుంటే చాలా విలువైన వస్తువులైతే అక్కడుంటాయి. ఈ గద భీముడి గద అయ్యుండొచ్చేమో అని అనుకుంటున్నా. అంటే అర్జునుడి బాణం దొరికినట్టు భీముడి గద కూడా దొరికుండొచ్చు. ఇంకా ఇక్కడ మనం మన వెంకన్న స్వామి కిరీటాన్ని కూడా గమనించొచ్చు. ఇలా చాలానే ఐటెమ్స్ ఉన్నాయక్కడ. కాకపోతే నాకు వెంటనే స్ట్రైక్ అయిన 2 ఐటెమ్స్ ఇవే అన్నమాట. తర్వాత ఎస్‌యుఎం80 కోసం అని చెప్పి బౌంటీ పెట్టగానే భైరవ రయ్యమని చెప్పి బుజ్జినేసుకొని బయలుదేరిపోతాడు. ఈ మధ్యలోనే మా గురువుగారు రాజమౌళి గారి క్యామియో ఉంటదన్నమాట. ఆయన వెహికల్‌ని గమనిస్తే అక్కడ 'బాహుబలి' కత్తిలో పార్ట్ కనిపిస్తది మామ. దట్స్ రియల్లీ ఎ క్రేజీ డీటెయిల్ అనిపించింది నాకైతే. అండ్ నెక్స్ట్ రాయాని చూడగానే వీరన్ రాయాని గెస్ చేసేస్తాడు. "ఏయ్! దిక్షుచి ఎక్కడ్రా అయ్యా" అని చెప్పి అడుగుతాడన్నమాట. అవునట మీకెవరికైనా డౌటొచ్చిందా? అసలు వీరన్ రాయని మునుపెప్పుడో కలవలేదు కదా! ఇలా ఎలా గెస్ చేశాడు అని? సో సింపుల్ మామ. మూవీ బిగినింగ్‌లోని హోలోగ్రామ్ వీడియో కాల్ ఒకటి డిస్‌ప్లే చేశారు కదా! ఆ వీడియో కాల్‌లోనే చూసుండొచ్చు.
అందుకే మన వీరన్ అంకుల్ ఈజీగా రాయ్ అని గెస్ చేసేసారన్నమాట. ఇంకా 'శంబలాలో' చూసుకుంటే మనకి డిఫరెంట్ రిలీజియస్ పీపుల్ అండ్ ట్రైబ్స్‌నైతే గమనించొచ్చు. సుమతిని అందరూ రిసీవ్ చేసుకుంటారు గదా! అక్కడ మనం వాళ్ళందరిని గమనించొచ్చన్నమాట. ఆల్సో వీరన్ వాళ్ళు 'సంబలాలోకి' ఎంటర్ అయిన తర్వాత వీరన్ ఫ్లక్స్ క్లాన్స్ కోసం అని చెప్పి మెన్షన్ జేస్తాడు. అక్కడ అంకుల్ ఏమంటాడంటే న్యూమన్స్ కోసం మెన్షన్ జేస్తారన్నమాట. వాళ్ళు తినేస్తారు అని జెప్తాడు. మేబీ అక్కడ కానిబల్స్ లాంటి క్రియేచర్స్ ఏమైనా ఉండొచ్చు. అందుకే వాళ్ళు తినేస్తారు అని స్పెషల్‌గా మెన్షన్ జేశారు. ఇంకా ఫైనల్ బ్యాటిల్‌లోని అశ్వత్థామ వర్సెస్ అశ్వత్థామ చూసాం గదా! అక్కడ మనం భైరవాస్ హోలోగ్రామిక్ అశ్వ అంకుల్‌ని ఈజీగా కనిపెట్టేయొచ్చు. ఎందుకంటే ఫైట్‌లో భైరవ అక్కడ ఒరిజినల్ అశ్వత్థామ స్పీడ్‌ని కనీసం మ్యాచ్ కూడా చెయ్యలేకపోతాడు. ఇంక తర్వాత అక్కడ మానస్ కూడా తన బెటాలియన్‌ని యేసుకొని మరీ వచ్చేస్తాడు. మేబీ ఆ దారి యొక్క ఇన్ఫర్మేషన్ భైరవ ఇచ్చాడేమో అని అనుకుంటే మీరు పాలకూర ఫఫలో కాలేసారనే అర్థం. ఈ ఇన్ఫర్మేషన్ భైరవ ఇచ్చుండడు. మన ఒంటి కన్ను రాక్షసుడు ఉన్నాడు గదా! అతను ఆ వెహికల్‌కి ట్రాకింగ్ ఐటెమ్ ఒకటి పెట్టాడు. సో, ఆ ఇన్ఫర్మేషన్ కూడా మన ఒంటి కన్ను రాక్షసుడే ఇచ్చుండొచ్చు. సో, ఫైనల్లీ నాకు దొరికినటువంటి డీటెయిల్స్ అయితే ఇవే మామ. ఇందులో నేను స్వయంగా కనిపెట్టిన డీటెయిల్సు ఉన్నాయి. ట్విట్టర్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో దొరికిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అన్నీ మిక్స్ చేసి మీకు జెప్పాను. బట్ మూవీలో మాత్రం చాలా క్వెషన్స్ అయితే బ్యాలెన్స్ ఉండిపోయాయి. లాస్ట్‌లో భైరవ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారని, యస్కిన్ విషయంలో కూడా కొన్ని క్వెషన్స్ అయితే బ్యాలెన్స్ ఉండిపోయాయి. ఆల్సో కర్ణ క్యారెక్టర్ గురించి కూడా చాలా కన్‌ఫ్యూజన్ ఉందన్నమాట కొంతమందికి. ప్రతి క్వెషన్‌కి నేను ఆన్సర్ ఇస్తాను. బట్ ఈ వీడియోలో కాదు. ఈ వీడియో కనుక నచ్చితే ముందు తప్పకుండా లైక్ చేయండి. ఒక 5,000 లైక్స్ టార్గెట్ ఇస్తాను. కొంచెం దాన్ని కంప్లీట్ చేసేయండి. టార్గెట్ ఎందుకంటే 1 మా రీచ్ కోసమే. 2 మీకసలు నేను ముందు చెప్పిన ఆ టాపిక్ మీద ఎంత వరకు ఇంట్రెస్ట్ ఉందో అని తెలుసుకోవడానికి. ఆల్సో మీకున్న క్వెషన్స్‌ని కామెంట్స్‌లో చెప్పండి. వాటిని కూడా కలెక్ట్ చేసి వాటికి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తా. ఐ హోప్ మీకు ఈ వీడియో మినిమమ్ అయినా నచ్చుంటాదని అనుకుంటున్నాను. సో, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ మర్చిపోవద్దు. అది కొడితేనే కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.